రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయాలపై ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు చేస్తున్నాం. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 18 నెలలు గడుస్తుంది. పరిపాలనపై మీరు ఎటువంటి కామెంట్లు చేస్తారు? పెనం మీద నుండి పొయ్యిలో పడినది రాష్ట్ర పరిస్థితి. పెనం మీద నుండి కనకన కనకన మండే నిప్పుల పొయ్యిలో పట్టుడు తయారైపోయింది. అంటే వైకాపా హయాంలో పెనం మీద ఉన్నది, కూటమి పాలనలో నిప్పుల పొయ్యిలో ఉన్నది. ఆయనేమో అరచేతిలో వైకుంఠం చూపించాడు జగన్, ఈయనేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి రాహు కేతువులుగా దాపురించాయి. బీజేపీ ఏమో ఒక శనిగ్రహంలో దాపురించింది. వైకాపా 5 ఏళ్ల పాలనేమో అది అప్పుల ఆంధ్రప్రదేశ్, అరాచక ఆంధ్రప్రదేశ్, ఆటవిక ఆంధ్రప్రదేశ్, మధ్యాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, బూతుల ఆంధ్రప్రదేశ్గా మార్చి ఆ ప్రభుత్వం పోయింది. పోనీ ఇది వచ్చినాక చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏమైనా మేలు చేస్తుంది అనుకుంటే అంతకంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తయారైపోయింది, అంతకంటే అధ్వానంగా తయారైపోయింది. దాంట్లో ప్రధానంగా తీసుకుంటే అప్పులు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఎక్కువ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని చెప్పేసి అనుకుంటే ఈ చంద్రబాబు ప్రభుత్వం అంతకంటే మించి అప్పులు చేస్తూ ఉంది. ఇది సామెత ఉంది, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని. ఆ ప్రభుత్వాన్ని విమర్శించి అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తుంది. కేవలం ఈ 18 నెలల్లో ఎంత అప్పు చేసింది? 2,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఆస్కార్ అవార్డు ఇవ్వాల అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఆస్కార్ అవార్డు. నేదానికి బిజినెస్ ఆఫ్ ద దానికంటే కూడా ఆయన మోస్ట్ సూటబుల్ ఏదంటే అప్పుల్లో ఆస్కార్ అవార్డు ఆయన సూటబుల్, దానికి అది ఇవ్వాలి ఆయనకు. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల్లో యూపీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళు చేసిన అప్పు ఎంత? 9,322 కోట్లు, మనకంటే 4 రెట్లు పెద్దది. కానీ చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు 63,000 చిల్లర. అదేమో 9,322 కోట్లు, మనకంటే 4 రెట్లు పెద్దది. ఇది 63,000 చిల్లర చంద్రబాబు ప్రభుత్వం. ఇది ఒక్కటి చాలా అప్పుల విషయంలో అప్పు. ఇక బాధుడే బాధుడు, వీర బాధుడు. ఒక్క విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం విద్యుత్ వినియోగదారుల మీద. ఇది బాధుడు. ఇక మద్యం పాలసీ ఎలా ఉందంటే ఆయనేమో ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేస్తుంటున్నాడు, ఇంటికి ఒక తాగుబోతు తయారు చేస్తున్నాడు. మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, మద్యం ఏరులై పారుతా ఉంది. ఇక జూదం విచ్చలివిడి, అది 3 కలావర్లు 4 జోకర్లు, ఆ విధంగా జూదం. ఇంకా హై స్కూళ్ళు కూడా ఇప్పుడు డ్రగ్ సంస్కృతి, గంజాయి సంస్కృతి. ఇంతకుముందు ఏదో కొన్ని కాలేజీలకు పరిమితం ఉండేది, ఇప్పుడు హై స్కూల్ పిల్లలకు కూడా ప్రాకింది. ఇది ఈయన కనకార్యం. ఇంకా రైతుల పరిస్థితి చూస్తే భగవానికి కూడా అంత పరిస్థితి అవుతుంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అది మిర్చి కానీ, పొగాకు కానీ, మామిడి కానీ, చీనీ కానీ, సన్నెమ్మ కానీ, పసుపు కానీ, ఉల్లి కానీ, టమోటా కానీ ఏ దానికి గిట్టుబాటు ధర లభించలేదు. పండించి ఏం చేయాలా? పండించేటప్పుడు అనేక ప్రతికూల పరిస్థితులకు తొలగి పండించాలా, పండించినాక ఏం చేయాలా అనేది రైతుకు వచ్చేసి వ్యవసాయం వచ్చేసి దండగానే వాతావరణం వచ్చింది. గతంలో పండగానే వాతావరణం కాంగ్రెస్ హయాంలో ఉంటే దండగానే వాతావరణం వచ్చింది. కాబట్టి చాలా దయనీయమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. అప్పుల ఊబిలి కూరుకుపోతుంది. ప్రజల మీద బాధుడు కార్యక్రమం మొత్తం వచ్చేసి అరాచక శక్తులకు, అవినీతి శక్తులకు. ఈయన పైకి వచ్చేసి ఊరికే మేకపోతు గాంభీర్యం, చంద్రబాబు నాయుడు వచ్చేసి మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నాడు. రాష్ట్రం వచ్చేసి సర్వనాశనం అయిపోతుంది. కేంద్రం నుండి నిధులు తెప్పించడం కూడా ఫెయిల్. మనకు హక్కు రూపంలో రావాల్సిన ప్రత్యేక హోదా తెప్పిలేదు. ఆడా కూటమి ఈడా కూటమే, ఈయన మీద ఆధారపడి ఆ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు తెప్పి లేకపోతే ఇంకా ప్రభుత్వం ఉంటేనేమి లేకుంటేనేమి. అమరావతి విషయంలో మళ్ళీ మలివిడత భూ సమీకరణకి వెళ్తున్నారు చంద్రబాబు గారు. ఇప్పటికే 33,000 ఎకరాలు, టోటల్గా 53,000 ఎకరాలు సమీకరించున్నారు. ఈ మలివిడత భూ సమీకరణ మళ్ళీ దగ్గర 50,000 ఎకరాలు చిల్లర ఉంటుందన్నారు. ఇప్పుడు 20,000 ఎకరాలకు ల్యాండ్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీని మీద ఎలా స్పందిస్తారు? ఈ యొక్క కూటమి పార్టీలకు, కూటమి ప్రభుత్వానికి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక మాయరోగం పట్టుకుంది. భూదాహము అనే మాయరోగం పట్టుకుంది. ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించలే, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా తయారైనాడు. చంద్రబాబు నాయుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లేడు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. లేకుండా పోతే తెలంగాణ సచివాలయం ఎన్ని ఎకరాల్లో ఉంది? 28 ఎకరాలు, ఓన్లీ 28 ఎకర్స్. తెలంగాణ సచివాలయం చూస్తుంటారు మీరు, ప్రత్యక్షంగా పిక్చర్ చూస్తే బ్రహ్మాండమైనటువంటి సచివాలయం. అది ఉండేది కేవలం 28 ఎకరాలు. పోనీ అక్కడ అసెంబ్లీ, రాజ్భవన్, సచివాలయము, హైకోర్టు అన్నీ కలిపి కూడా 300 ఎకరాలు తెలంగాణలో. మనకు ఆల్రెడీ రైతుల నుండి సేకరించింది అంతకుముందు ప్రభుత్వం కలిసి మీరు చెప్పినట్లు 54 ఎకరాలు ఇప్పటికే చేతిలో ఉంది.
ఆడ 28 ఎకరాలు సచివాలయానికి, 300 ఎకరాలు అన్నిటికి కలిసి, ఈడ 54,000 ఎకరాలు నీ చేతిలో పెట్టుకొని మళ్ళీ వచ్చేసి 44,000 ఎకరాలకు కావాలని అందులో మన ఇటీవల మళ్ళీ 22,000 ఎకరాలకు ఆల్రెడీ జీవో వేయడం జరిగింది. కాబట్టి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు తప్ప ముఖ్యమంత్రిగా కాదు. ఇది అనవసరం అనవసరం అనవసరం. దట్టు ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులకే వాళ్ళకు ఇంతవరకు వాళ్ళ ప్లాట్స్ ఎక్కడో వాళ్ళు చూపించలేదు, వాళ్ళ లేఅవుట్స్ వేయలేదు, అక్కడ రోడ్లు వేయలేదు, మౌలిక సదుపాయాలు వేయలేదు. వాళ్ళు అక్కడ కట్టుకున్నామంటే ఎక్కడో తెలియదు, అమ్ముకున్నామంటే ఎక్కడో తెలియదు. అది వాళ్ళ పరిస్థితే 11 ఏళ్ళగా ఆ పరిస్థితి ఉంటే, అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్టు 11 ఏళ్ళ కింద భూములు ఇచ్చిన రైతుల పరిస్థితే ఆ విధంగా ఉంటే నీకు మళ్ళా ఎందుకు వచ్చేసి ఇది ఏమాత్రము సమర్థనీయం కాదు కాదు కాదు. రైతులు తొలి విడతలో ఇచ్చిన రైతులే కావచ్చు, మలి విడతలో తీసుకుంటా ఉన్న రైతులే కావచ్చు, ఆందోళనకు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. పెద్దపరిమి కావచ్చు, వడ్డమ్మ కావచ్చు, కొన్ని గ్రామాల్లో వారి ఆందోళనకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం 100% ఇస్తాం. వచ్చేసి ముందు ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులకు మీరు ఏ కండిషన్స్ పెట్టారో, ఏ షరతులతో వచ్చేసి వాళ్ళ దగ్గర తీసుకున్నారో ముందే ఫుల్ఫిల్ చేయండి. తర్వాత వచ్చేసి మీ ఆల్రెడీ వచ్చేసి సచివాలయం ఉంది, దాని తాత్కాలిక సచివాలయం అంటారా ఏమంటారు, సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది, అసెంబ్లీ ఉంది. నీకు తెలంగాణ సచివాలయం 616 కోట్లు, తెలంగాణ సచివాలయము పర్మనెంట్ సచివాలయం 616 కోట్లు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తాత్కాలిక సచివాలయానికి 1180 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు 4,000 చిల్లర పెడతారంట. ఆడ పర్మనెంటే 616 కోట్లు, ఢిల్లీలో పార్లమెంటు భవనమే 900 కోట్లు. ఇక్కడ నేను రాజధాని చెప్పలే, ఓన్లీ సచివాలయమే తాత్కాలిక సచివాలయానికి 1100 చిల్లర కోట్లు ఖర్చు పెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు 4,000 చిల్లర ఖర్చు పెడతారంట. డబ్బని సొమ్ము అంటే దుబారా, అవినీతి. కాబట్టి ఎంత రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చేస్తున్నారు. మెడికల్ కాలేజీల విషయాన్ని తీసుకుంటే పీపీపీ మోడ్లో తీసుకెళ్ళిపోతామని చెప్తున్నారు. 17 మెడికల్ కాలేజీలని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద కోటి సంతకాలు సేకరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా ఉద్యమం చేసే అవకాశం ఉందా? దీన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మెడికల్ కాలేజ్ మీద ఇష్యూ చేసింది నేను. ఎందుకంటే పులివెందుల మెడికల్ కాలేజీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున పోయి చూసి దాన్ని ఇష్యూ చేసినాకనే మళ్ళీ ప్రపంచానికి ఇంత తెలిసింది. దాని తర్వాతనే జగన్మోహన్ రెడ్డి తను పట్టుకున్నాడు. యాక్చువల్గా దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది మేము, దట్టు నేను తర్వాత మా పులివెందుల నియోజకవర్గం నాయకులు. ఇప్పుడు పీపీపీ అనేది ఇది ప్రైవేటైజేషన్కు ముద్దు పేరు. మనము అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, నక్కను జంబూకం అన్నట్లు, కుక్కను సునకం అన్నట్లు, ఇది ప్రైవేటైజేషన్కు ముద్దు పేరు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నీకు ఏం అవసరం వచ్చింది? మొత్తము ఈ 11 కాలేజీలు పూర్తి చేయాలంటే ఎంత కావాలా? 5,000 కోట్లు. కేవలం కావాల్సింది 5,000 కోట్ల రూపాయలు ఈ 11 కాలేజీకు. ఈ 5,000 కోట్ల రూపాయల గతి లేదా రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరం బడ్జెటే 3,22,000 కోట్ల రూపాయలు. ఈ సంవత్సరం బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయల్లో నీకు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి గతి లేదా? పోనీ సంవత్సరం కాదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు. కాబట్టి అది డబ్బు లేదు అనేది ఇష్యూనే కాదు. తర్వాత పులివెందుల మెడికల్ కాలేజ్ తీసుకున్నాం, ఆల్రెడీ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కంప్లీట్ అయిపోయినాయి బిల్డింగ్స్ అన్ని. తర్వాత రెడీగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చేసి చూసి 50 ఎంబీబీ సీట్లు 2024-25కే కేటాయించారు. వాళ్ళకేం తెలియలేని వల్ల ఇక్కడ అన్నీ ఉన్నాయనే కదా వాళ్ళు వచ్చేసి కేటాయించింది. నువ్వు కేటాయిస్తే మాకు వద్దని చెప్తావా? ఇంతకంటే తలకాయ మీద మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవరన్నా చేస్తారా? సీట్లు ఇస్తుంటే వద్దనే వాళ్ళు మాకు అడిషనల్ అడుగుతారు. తర్వాత అక్కడ ఎకరా 2 కోట్ల రూపాయల పైన ఉంది. 50 ఎకరాలకు 100 కోట్లు. బిల్డింగ్స్కి ఏమో 500 కోట్లు ఖర్చు పెట్టారు, రెడీగా ఉన్నాయి. భూమి విలువే 100 కోట్లు. నువ్వు ఈ 500 కోట్లు ప్లస్ 100 కోట్లు 600 కోట్లు వచ్చేసి నువ్వు ఎకరాకు 100 రూపాయల చొప్పున 50 ఎకరాలు 5,000కి ఇస్తావా? భలే మంచి చౌక బేరం అని తులాభారంలో, కృష్ణ తులాభారంలో కృష్ణుని వేలం వేస్తారు. ఆ విధంగా వచ్చేసి చంద్రబాబు నాయుడు వేలం వేస్తున్నాడు వచ్చేసి మెడికల్ కళాశాలను. భలే మంచి చౌక బేరము, రండి మీరు తీసుకోండి, నాకు కమిషన్ ఇవ్వండి. ఇదంతా కమిషన్ వ్యాపారం తప్ప ఇంట్లో ఏమీ లేదు వచ్చేసి. ఇది 100% కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఉంది. ఇది సెల్ఫ్ గోల్. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సెల్ఫ్ గోల్. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. పోగాలం దాపురించిన వాడు హితుల వాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధము వినడు కనడు మూర్ఖనడు. తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వినాశకాలం దాపురించింది, పోగాలం దాపురించింది. పతనానికి కౌంటౌన్ ప్రారంభమయ్యే ఈ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో చాలా హామీలు ఇచ్చారు.
ఆడబిడ్డకి డబ్బులు ఇస్తామని కానీ ఉచిత సిలిండర్ అయింది కొన్ని హామీలు అమలు అవుతున్నాయి, కొన్ని హామీలు అమలు కావట్లేదు. ఒక ఉచిత బస్సు అయితే పర్ఫెక్ట్గా అమలు అవుతున్నట్టు కనిపిస్తుందని చెప్పిన విమర్శలు ఉన్నాయి. దీని మీద కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల హామీల మీద ఎలా స్పందిస్తారు? ఇప్పుడు అనేక హామీలు ఉన్నాయి, దాంట్లో సూపర్ 6 తీసుకున్నాం. మిగతా సూపర్ 6 ఎందుకంటే దాంట్లో 6 అన్నారు. 6లో మొదటిదేమి యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇది యువతకు సంబంధించి. దీన్ని నమ్మి యువత ఓట్లు వేశారు, అధికారంకి వచ్చారు. 18 నెలలు అయింది. 3,000 రూపాయలు కాదు కదా, 3 రూపాయలు కూడా వేయలే. కాబట్టి 18 నెలలు ఎంత కొట్టారు? ఒక్కొక్క నిరుద్యోగికి 18 × 3,000 54,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి ఎగ్గొట్టింది, నమ్మించి మోసగించింది. ఇక 24 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. 20 లక్షల ఉద్యోగాలు మొన్ననే రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చింది. దేశంలో నిరుద్యోగిత శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో నంబర్ 1 ఆంధ్రప్రదేశ్. మన 8.2%, జాతీయ స్థాయిలో 5.2%, తెలంగాణ 5.7%, కర్ణాటక 2.8%, తమిళనాడు 2.8%, మందేమో 8.2%. దేశంలోనే హైయెస్ట్. కాబట్టి ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఎక్కువ. సూపర్ 6లో నంబర్ 1 సూపర్ ప్లాఫ్. రెండవది మీరు చెప్పినట్టు ఆడబిడ్డనిది. యూజువల్గా మన కుటుంబాల్లో మగపిల్లలకి ఇచ్చిన ఏమన్నా చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోము. ఆడబిడ్డలకు ఇచ్చిన మాట మాత్రం తప్పం. బీద కుటుంబాలు కూడా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట తప్పరు. ఏం చెప్పారు మీరు? 19-59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. 15 రూపాయలు ఇవ్వలేదు. ఎంతమంది ఉన్నారు? 1,80,00,000 మంది ఉన్నారు. ఈ యొక్క 18 నెలల్లో 18 × 15,000 1,500 ఎంతప్పుడు? 27,500 రూపాయలు ఒక్కొక్క ఆడబిడ్డకు నమ్మించి ఎగ్గొట్టినటువంటి ఆడబిడ్డలకు నమ్మించి ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం. ఇక మూడవది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్. ఎంతమంది ఉన్నారు? దీని కింద 17 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 4,000 రూపాయలు. ఈ 18 నెలలకు ఎంత? 14లో 72,000 రూపాయలు ఎగ్గొట్టారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు. కాబట్టి సూపర్ 6లో ప్రధానమైనటువంటి 3 హామీలు ఇంతవరకు అమలుకే నోచుకోలేదు. కాబట్టి అట్టర్ ఫ్లాప్. సూపర్ 6 సూపర్ ఫ్లాప్. చివరిగా సార్, పవన్ కళ్యాణ్ విషయంలో ఎలా స్పందిస్తారు? అప్పుడు బీజేపీ హఠావో పాచిపోయిన లడ్డు ఇచ్చారన్నారు. ఇప్పుడు అదే బీజేపీతో దోష చేస్తున్న సనాతన ధర్మం అంటూ ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఎలా స్పందిస్తారు? ఆయన ఒక స్థిరత్వం లేనటువంటి నాయకుడు. ఆయన ఎప్పుడు దేని మీద స్టాండ్ అవుతాడో తెలియదు. కాబట్టి ఆయన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు. మీరు చెప్పినట్లు 2014లో పార్టీ పెట్టినాడు, కానీ పోటీ చేయలే. 2019 కల్లా వామపక్షాలతో బీఎస్పీతో కలిసి పోటీ చేశాడు. ఆయన ఓడిపోయినాడు. 2 సార్లు ఓడిపోయినాడు. 1 సీటు వచ్చింది. ఆయన వెళ్ళిపోయినాడు. మళ్ళీ 2024 అప్పుడు వచ్చేసి ఆ సమయంలో వచ్చేసి చంద్రబాబు నాయుడిని తిట్టినాడు, నరేంద్ర మోడీని తిట్టినాడు. ఏంటి పదాలు తిట్టినాడు దాంట్లో? ఇది హిందీ వాళ్ళ పార్టీ, ఉత్తరాది వాళ్ళ పార్టీ, ఇదే పద్ధతి అవలంబిస్తే దేశం దక్షిణాది విడిపోతుంది అని ఆ స్థాయిలో మాట్లాడినాడు. బీజేపీని అది ఉత్తరాది పార్టీ, హిందీ వాళ్ళ పార్టీ, నేను చెగువేరాకు నెక్స్ట్ నేనే చెగువేర తర్వాత అని చెప్పినవాడు ఇప్పుడు ఏదో కొత్త పిచ్చగాడు పొద్దుంటే చెప్పేసి బీజేపీ వాళ్ళకంటే ఈయనకు సనాతన ధర్మం పెద్ద పట్టింది. ఇంట్లోనేమో మళ్ళీ వచ్చేసి ఆయన మా గతంలో బ్యాప్టిజం తీసుకున్నాడు, ఆయన మిస్సెస్ వచ్చేసి క్రిస్టియను, ఆయన బ్యాప్టిజం తీసుకుని చెప్పేసి గర్వంగా చెప్పినాడు. మరి మళ్ళీ బ్యాప్టిజం నుండి ఎప్పుడు హిందూయిజానికి వచ్చినాడో, మరి ఎప్పుడు సనాతన ధర్మం వచ్చిందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఆయన ఒక అపరిచితుడు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏదైతే తాజా రాజకీయాలు ఉన్నాయో వాటిపై అయితే తనదైన శైలిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. తులసిరెడ్డి గారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అయితే విమర్శించారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ పై కూడా ఒక అపరిచితుడు పవన్ కళ్యాణ్ అంటూ విమర్శలు చేశారు. మెడికల్ కాలేజీ విషయంలో తామే బయటికి తీసుకొచ్చామని, ఖచ్చితంగా మెడికల్ కాలేజీ విషయంలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం సాగుతుందని అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.